Please visit my another channel, that is Sulakshman channel for motivation and education. Thank you. వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ముందుగా నా వీడియోలను ఆదరిస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ వీడియోలో హౌ టు పాస్ బిజినెస్ లా ఈజీలీ అంటే ఈ యొక్క బిజినెస్ లాలోని ఏ విధంగా మనం ఎగ్జామ్ రాసి ఈజీగా పాస్ అవ్వచ్చు, దీనిలో ఉన్నటువంటి స్టాక్ క్వశ్చన్స్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, లేదంటే దీనిలో ఉన్నటువంటి ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటి, షార్ట్ క్వశ్చన్స్ ఏంటి, అది ఏ విధంగా ఎగ్జామినేషన్స్ లో రావడానికి ఆస్కారం ఉంది, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీద ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అయితే ఒక మంచి విషయం ఏంటంటే ఈ యొక్క బిజినెస్ లాలో కొన్ని స్టాక్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అంటే మాక్సిమం 90 to 100% ఇవి వస్తాయి అని బల్ల గుద్ది చెప్పేటువంటి క్వశ్చన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ తో కొన్ని ఉన్నాయి. ఇది ఈ సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యతగా మనం చెప్పుకోవచ్చును. సో మొట్టమొదటి మనము యూనిట్ 1 to 5 ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పుకుందాం. ఆ తర్వాత మనము ఈ యొక్క షార్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా చెప్పుకుందాం. సో యూనిట్ 1 నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఏవి వస్తాయని ఒకసారి మనం చూసుకునేలా ఉంటే, ఈ యూనిట్ 1 యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఒక రకంగా చెప్పుకుంటే చాలా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఏ స్టూడెంట్స్ గా మీకు చాలా చాలా లక్కీ అని చెప్పుకోవచ్చును. ఎందుకంటే యూనిట్ 1 నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ కానీ చదువుకుంటే ఖచ్చితంగా ఆ 2 క్వశ్చన్స్ కానీ, లేదు అంటే ఆ 2 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ గానీ ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఆస్కారం ఎంత ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఆ విధంగా చూసుకుంటే మొట్టమొదటి క్వశ్చన్ మనము ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్, ఎక్స్ప్లెయిన్ అని అడగడం జరుగుతుంది. లేదంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో ఏది అడిగినప్పటికీ కూడా ఒకే ఆన్సర్ మనం రాస్తాం. సో ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ అని చెప్పి కొద్దిగా యాడ్ చేస్తాము. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ అనేది ఒకటే, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. మరీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఈ క్వశ్చన్ గానీ ఇవ్వలేని పక్షంలో ఎగ్జామినరు ఇంకొక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఇవ్వక తప్పని పరిస్థితి. ఇది బిజినెస్ లాలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చును. దట్ ఈజ్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ లేదంటే టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్ లో వివిధ రకాలను వివరించండి అని గాని, లేదంటే ఇందాక చెప్పుకున్నటువంటి క్రమబద్ధమైన కాంట్రాక్ట్ ఉండేటువంటి లక్షణాలు ఏంటని గాని, ఈ 2 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్ పడుతుంది. కానీ ఎగ్జామినర్ ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చాలా టఫ్ గా ఇవ్వాలనుకుంటే ఇంకా మిగిలింది ఒకే ఒక క్వశ్చన్, అది ఎక్స్ప్లెయిన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 1972 ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం గురించి వివరించండి అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ అంతవరకు మీరు వెళ్ళరని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మొదటి 2 క్వశ్చన్స్ లోనే ఒక క్వశ్చన్ మీకు కన్ఫర్మ్ గా వస్తుంది, నాది హామీ. ఒక్కసారి మనము యూనిట్ 2 నుంచి కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే, ఏదైతే యూనిట్ 1 లో ఏ విధంగా రిపీటెడ్ క్వశ్చన్స్ నేను చెప్పడం జరిగిందో ఎగ్జామినేషన్స్ లో వచ్చేటట్టు, అదే విధంగా ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అది కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే అందరికీ తెలిసిందే, కాంట్రాక్ట్ లో గానీ అగ్రిమెంట్ లో గానీ 2 అంశాల కలిగికే కాంట్రాక్ట్ గానీ అగ్రిమెంట్ గానీ. ఏంటది? ఒక ఆఫరు, ఒక యాక్సెప్టెన్సీ. అంటే ఒక ప్రతిపాదన, ఇంకొక స్వీకృతి. కాబట్టి ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ ది ఆఫర్, ఎసెన్షియల్స్ ఆఫ్ ఆఫర్ అలాగే అడగచ్చు. లేదంటే ఎక్స్ప్లెయిన్ ది యాక్సెప్టెన్స్, వ్యాలిడ్ ఎసెన్షియల్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో ఈ విధంగా అయినా సరే అడగడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఆఫర్ నుంచి కానీ యాక్సెప్టెన్స్ నుంచి కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. టైప్స్ ఆఫ్ ఆఫర్ అనేది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కానీ అది మాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్స్ లో లేదా 4 మార్క్స్ క్వశ్చన్స్ లో అడగడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ రెండింటినే కాకుండా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కన్సిడరేషన్. కన్సిడరేషన్ అంటే వేరే మీనింగ్ వస్తుంది, కానీ బిజినెస్ లో మాత్రము ప్రతిఫలము అని చెప్పి దాని అర్థంగా మనం చెప్పుకోవచ్చును. సో ఆఫరు, యాక్సెప్టెన్సీ, కన్సిడరేషన్, ఈ 3 నుంచి కానీ మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ కానీ లేదంటే 2 క్వశ్చన్స్ కానీ గ్యారంటీగా వస్తాయి. అదే విధంగా యూనిట్ 3 నుంచి కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే, సో ఈ యూనిట్ 3 నుండి కూడా స్టాక్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 2, 3 కాకుండా 4 ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే అవే కొద్దిగా రిపీట్ అవుతున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే మైనర్ గురించి అడుగుతాడు గ్యారంటీగా, లేదు అంటే ఈ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, రెమెడీస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పి అడగచ్చు, లేదు అంటే కంటింజెంట్ కాంట్రాక్ట్ నుంచి అడగచ్చు. సో ఈ 3 నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెయిన్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ మైనర్ కాంట్రాక్ట్ అండ్ కెపాసిటీ ఆఫ్ పార్టీస్, దీని గురించి అడగచ్చు.
లేదంటే ఎక్స్ప్లెయిన్ రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ దాని గురించి అడగచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ ఎసెన్షియల్స్ అండ్ రూల్స్ ఆఫ్ కంటింజెంట్ కాంట్రాక్ట్ దాని గురించి కూడా అడగడానికి అన్నది ఆస్కారం అనేది ఉంది. సో ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా వస్తుంది. ఒకవేళ రాని పక్షంలో లీస్ట్ గా మనకి ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ మోడల్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఆస్కారం అనేది ఉంది. సో ఈ విధంగా మనకి యూనిట్ 3 నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకోవడం జరిగింది. సో ఒక్కసారి మనము యూనిట్ 4 నుంచి కానీ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే, సో ఈ యూనిట్ 4 నుంచి కూడా మీరు గోల్డెన్ ఛాన్స్ కొట్టినట్టే మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ లో నేను మీకు 2 క్వశ్చన్స్ చెప్పాను, గ్యారంటీగా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉందని. ఇక్కడ అలా చెప్పను, ఒకే ఒక క్వశ్చన్, దట్ ఈస్ ద గోల్డెన్ క్వశ్చన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చును. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ క్వశ్చనే గోల్డెన్ క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో కన్ఫర్మ్ గా రావడానికి ఆస్కారం ఉంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ అది గాని ఇవ్వలేని పక్షంలో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ ది రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ బయ్యర్, అదేవిధంగా వాట్ ఈస్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్, స్టేట్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈ క్వశ్చన్ గాని ఇవ్వడానికి ఆస్కారం ఉందని మనం చెప్పుకోవచ్చును. కానీ ఈ ఫస్ట్ క్వశ్చన్ మాత్రం గోల్డెన్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఇంచుమించు 90 to 95% రావడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. వేరేజ్ 5th యూనిట్ గా మనం ఒకసారి చూసుకునేలా ఉంటే, సో ఈ 5th యూనిట్ కూడా ఒక రకంగా స్టాక్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా మనం చెప్పుకోవచ్చును. అదేంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా చెప్పుకోవచ్చును. సో ఈ 2 క్వశ్చన్స్ చదువుకుంటే మీకు సరిపోతుంది. సో ఓవరాల్ గా మనము ఈ షార్ట్ క్వశ్చన్స్ కానీ ఒకసారి చూసుకునేలా ఉంటే, అంటే 5 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ చూసుకునేలా ఉంటే, దీనిలో బాగా రిపీటెడ్ గా వచ్చినవి ఎంచి నేను మీకు చెప్పడం జరుగుతుంది. అవి కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని కానీ, వారంటీ అని కానీ, లేదంటే అన్పెయిడ్ వెండర్ ఆర్ సెల్లర్, ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి 10 మార్క్స్ లో ఇచ్చినప్పటికీ కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదేవిధంగా సేల్స్ విసెస్ అగ్రిమెంట్ టు సెల్, అదేవిధంగా అన్కండిషనల్ యాక్సెప్టెన్స్, అలాగే టైప్స్ ఆఫ్ ఆఫర్, సో అదేవిధంగా సైబర్ లా, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ గా మనం చెప్పుకోవచ్చును. ఇవే కాకుండా ఆక్షన్ సేల్, అదేవిధంగా సెక్యూరిటీ సిస్టము, అంతేకాకుండా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కులు, అదేవిధంగా అన్సౌండ్ మైండ్, అలాగే సైబర్ క్రైమ్స్, అదేవిధంగా పెనాల్టీస్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ గా మనం చెప్పుకోవచ్చును. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.